రే డబ్లు హెల్మెట్ తలవడు. ఇక్కడ ఎన్ని చెట్లు నరికాడో చూసావా? అన్ని చెట్లు నరికితే ఎక్కడి నుంచి హనీ దొరుకుతుంది? హనీ లేకుండా నేను ఎలా బ్రతికేది? ఇప్పుడు ముఖ్యం డైలాగ్ మాట్లాడిందంతా చాలు. రే అన్నయ్య, ఇలా చూడురా, మన ఫ్యూచర్ గురించి ఆలోచించాను. మనం తినడానికి హనీ లేకపోతే ఎలా జీవించేది? చాలు ఆపు. నువ్వు ఇంకేదో తినవా ఏంటి? మన అందమైన ఇళ్ళని ఎలా కాపాడాలి? ఐడియా, మనం చెట్టు ముక్క పెడదాం. చెట్టు పెట్టాలా? కానీ అన్నయ్య, చెట్టులు పెరగడానికి చాలా ఏళ్ళు అవుతుంది కదా. అన్నయ్య, ఏంట్రా శబ్దం అది? ఏంట్రా ఇది దారుణం? అసలు ఈ మనుషులు దీన్ని ఎలా తట్టుకుంటున్నారో. ఇది చెత్త వేసే చోట ఎందుకు ఇక్కడ పారేశాడు? ఇన్క్రెడిగ్రో తాగాలా? ఏంటిది? ఏ డబ్బులు ఏంటి? ఈ మంత్రాన్ని పెట్టి మీరు దేనైనా త్వరగా పెరిగేలా చేయొచ్చా? పర్వాలేదే. ఏంటి నిజంగానా? ఇలా చూడు, ఇది చిన్నదవడాని కోసం టెస్ట్ చేద్దాంరా. దీన్ని మెల్లగా నొప్పి లేకుండా తెరుస్తాను. వావ్, ఇది మ్యాజిక్! రే అన్నయ్య, పువ్వులు కూడా పెరుగుతున్నాయి. రే తమ్ముడు, అది ట్రై చేసి చూడరా. ఓకే. చాలా బాగుంది. ఇప్పుడు మనం చాలా ఈజీగా చాలా చెట్లని పెట్టచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది విక్కు చేతిలో కదా ఉండాలి. ముందు మీ ఇద్దరు అంత తేలుస్తాను. మరి అదిగా నువ్వు వెళ్ళిపో. నేను బిజీగా ఉండేది నీకు తెలియలేదా? వెళ్ళు. నేను ఒక గొప్ప పని మనిషిని. నేను చాలా బాగా పని చేస్తాను. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు నువ్వు నా కాళ్ళని కరుస్తున్నావు? ఒకవేళ వీడు మనల్ని వాన్ చేస్తున్నాడా ఏంటి? సరే వెళ్ళి చూద్దాము. ఇంకా 2 రోజుల్లో అడవి చాలా బాగా మారుతుంది తమ్ముడు. అన్నయ్య, ఈ స్ప్రేని కాస్త నేను తీసి ఇక్కడ అక్కడ కొట్టేననుకో, ఆ తర్వాత మన స్థలం సూపర్ గా అవుతుందా? తప్పకుండా. పర్వాలేదే, నువ్వు భోజనం తప్ప ఇంకేది అడగవని అనుకున్నాను. సరేరా, మనం ట్రై చేసి పిచ్చి పట్టిందారా? అదంతా చిన్న చెట్టులకి మాత్రమే, పెద్ద చెట్టులకి కాదు. వద్దురా. సరే పర్వాలేదు, కానీ నేను ఎక్స్ట్రాగా ఆలోచించాను. ఏంటది? ఇక్కడ ఉన్న అన్ని చెట్టుల్ని నేను నరికేశాను కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు నన్ను వీళ్ళ దగ్గరకు తీసుకొచ్చాడో తెలియట్లేదా? ఫెబియన్, ఆ ఎలుక బట్టల దగ్గర నేను వెళ్ళాలా? వీళ్ళు నేను ఏదైనా చేస్తారా ఏంటే? నన్ను తీసుకొచ్చావు. నేను ఇబ్బంది పెట్టినందుకంతా నన్ను తీసుకొస్తావా? ఇది నిజంగానే చాలా బాగుంది. మనం వెళ్ళిపోతాం. నేనే ఇది చేస్తాను. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒంటరిగా? ఆ తర్వాత ఇటువైపు వస్తున్నాడా?
పడుకుంటాను. నా తల ఏం పోసాడో నాకేం అర్థం కావట్లేదు. తల దొరద పడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా. ఏం చేస్తాడో? నాకు ఎంటుకలు పెరిగాయా? నాకు ఎంటుకలు పెరిగేసాయే. ఇక్కడ ఎలా జరుగుతుందో? అమ్మ బాబా, వాడు ఏదో చేశాడు కదా, అందుకే ఇలా అంతా జరుగుతుందా ఫాబియన్? ఎందుకోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? పర్వాలేదు, నువ్వు ఈరోజు సరిగ్గా పనిచేసావు. ఏంటి భూకంపమా? భూకంపం వచ్చింది. లేవండి లేవండి. ఇక్కడ ఏం జరుగుతుంది? రే డబ్బులు త్వరగా లేరా, త్వరగా లే. లే తమ్ముడు, పైకి లే, చెప్పేది విను, లే. ఏమైంది? అది నేనే అడగాలి. ఆ స్ప్రేను చెట్లో కొట్టావా ఏంటి? నాకేం తెలుసు, నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు. నేను ఊరికే లైట్ గానే 2 పక్కల కొట్టాను. మంచి వేళ తప్పించుకున్నా. నేను చెప్పింది ఏ రోజైనా నువ్వు విన్నావా? ఎప్పుడు చూసినా సమస్యలే చేస్తున్నావు. ఆ స్ప్రేని తీరా, ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్దాం. వాళ్ళు అక్కడే ఉండనివ్వు, ఈ అడవంతా నేను చూసుకుంటా. ఏ ఫాబియన్, వెళ్ళు. రే అన్నయ్య, నాకు చాలా భయంగా ఉందిరా. కిందకి చూడకు. అది అక్కడుందా? భయంగా ఉంది. ఏంటి నువ్వా? నేను మీకు సాయం చేస్తాను. రే అన్నయ్య, అది దాన్ని తీసుకువెళ్తుంది. నిన్ను కాపాడండి. రే డబ్బులు చూసేయ్. ఎక్కడికి వెళ్తున్నావు? పట్టుకున్నా. అది ఇక్కడే ఉంది. నా నోతలో నాకు దొరికేస్తుంది. ఇలా చూడు, ఆ మిషన్ నాది. ఫాబియన్, వెళ్ళు. మరి అంతా ఇక్కడికి వచ్చాయి. రే తమ్ముడు ఆగు. ఆగు. చేసుకొని పరిగెత్తలేకపోతున్నా. దాన్ని చేసేయ్. రే తమ్ముడు, నీకేం కాలేదుగా? రే డబ్బులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ బిగ్ తప్పించుకుని పారిపోయాడు. వావ్, సూపర్, పాతలాగా అయింది. అన్నయ్య, నాకు ఇది బాగా నచ్చిందిరా. ఇలాంటి ఎన్ని విషయాలు ఉన్నా కూడా ప్రకృతి దాంతో ఆడుకోకూడదు. అన్నయ్య, లోపలికి వెళ్దాం. ఇది మాత్రం నాతోనే ఉంటే ఆ తర్వాత నేను గొప్ప ధనవంతుని అవుతాను. నీకేంటి సమస్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది సూపర్ గా ఉందా? బాగా ఎంజాయ్ చేయి. నువ్వు చాలా సూపర్ గా ఉన్నావు. దానికి ఏమైంది? ఏంటి ఇందులో ఏమి కనిపించట్లేదు? దేనికైనా నేను ఇంత కష్టపడేది? చాలా కష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఇది ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే వాళ్ళని ఒరే మీ సంగతి చూసుకుంటా. ఎప్పుడు చూస్తా నేను ఏ ప్లాన్ ఇష్టం అది చెడగొడుతూ ఉన్నారు. ఇంకా మమ్మల్ని ఊరికి వదలను. నీ సమస్య అంటే నేను టెన్షన్ గా ఉండేది నీకు కనపడలేదా? ఆ శబ్దం ఏంటి? ఒరే ఎవరా బయట నుంచి అరుస్తూ ఉండేది? తనకు వదిలేసా.